వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆమె సూర్యుడిని కబలించింది. పుస్తక ఆవిష్కరణ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కోటి సంతకాలతో ప్రజా ఉద్యమం పోస్టర్ను రిలీజ్ చేసిన మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. సిఐటియు 18వ అఖిల భారత మహాసభల లోగో పోస్టర్ ఆవిష్కరణ. గాజువాక వైసీపీ పార్టీ కార్యాలయంలో తిప్పల శ్రీనివాసదేవన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం. ప్రభుత్వం తక్షణమే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల పెండింగ్ బకాయిలు తక్షణం చెల్లించాలని మాజీ మంత్రి విడుదల రజని డిమాండ్. కల్తీ మద్యం కుట్రదారులను ప్రోత్సహించిన చరిత్ర జగన్దే, టీడీపీ నేత వర్ల ఫైర్. గాజువాక అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వ్యతిరేకిస్తూ స్థానికులు పోరాటం. కూటమి ప్రభుత్వం పేదలకు వైద్యం దూరం చేస్తుందన్న నరసనపేట వైసీపీ అధ్యక్షులు కృష్ణదాస్. బాడంగి మండలంలో హత్య కేసు వివరాలను వెల్లడించిన డీఎస్పీ భవ్యారెడ్డి. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆమె సూర్యుడిని కబలించింది. పుస్తకావిష్కరణ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నాపైన పుస్తక ప్రభావం ఎంతో ఉంది. పుస్తక పఠనం ద్వారా ఎన్నో నేర్చుకున్నాను. నేను మారిపోయాను అని కమ్యూనిస్టులు అంటున్నారు, కానీ నేను ఎప్పుడు ఒకే ఆలోచనలతో ఉంటాను. సహజంగా ఇవి కొంచెం సాయంకాలాల పూట పెట్టుకుంటాం, కొంచెం అందరూ నిదానంగా వస్తారని. కానీ ఇంత పొద్దున్నే కూడా మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారం. అంటే ఇక్కడ ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఇక్కడ నా గురించి నేను ఏం చెప్పుకోవాలో నాకే తెలియదు. నేను యాక్టరా, ఒక డిప్యూటీ సీఎం, పార్టీ హెడ్, నాకు ఏం చెప్పుకోవాలో నాకు తెలియదు. ఖచ్చితంగా ఒకటే చెప్పగలను, రచయిత అయితే కాదు, అంతవరకు చెప్పగలను. విజయ్ కుమార్ గారు చెప్పినట్టు. కానీ పుస్తకాలు ఏంటి పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి మన మీద అంటానికి, బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ ద మైండ్. శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి కసరత్తులు చేస్తాం. మానసిక దారుఢ్యాన్ని పెంచాలి అంటే, మానసిక పరిపక్వత రావాలి, లేదంటే విస్తృతమైన ఆలోచనాన్ని పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి. ఇది నాకెవరో ఆయన ఇంగ్లీష్ క్లాసిక్స్ కానీ తెలుగు రామకృష్ణ పరమహంస పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు. అలా నాకు అలవాటైంది. అలాగే మా అమ్మ నాకు చెప్పిన నవల మొట్టమొదటిగా ఒకటి నాకు చందమామ చదివేవాడిని. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, అంటే పుస్తకం ఎందుకు గొప్పదని చెప్పడానికి, లక్ష్మీపూరి గారి గురించి చెప్పడానికి ముందు కొంచెం ఇంట్రొడక్షన్ అవసరం కాబట్టి చెప్తాను. ముందు పుస్తకాల గురించి. మా అమ్మ నాకు ఇచ్చిన పుస్తకం ఒకటి, చివరికి మిగిలేది. అది మా అమ్మ ఇచ్చింది. మా అమ్మ పెద్ద కూర్చోబెట్టి కాలేజీ ఏం చదువుకోలేదు, కానీ ఆవిడ 7th 8th ఆపేసింది, కానీ ఆవిడ చదవడం ఆపలేదు మా అమ్మ. మా నాన్నగారు కూడా అంతే. సో ఇంట్లో చదివితే సహజంగానే ఆ వాతావరణంలో ఉండే అది నాకు ఇచ్చింది. ఇందాక సత్యకుమార్ గారు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రభావం ఉంటుంది సమాజం మీద పుస్తకం అంటే, నాకు కంప్లీట్గా నేను భారతీయ మన ఆలోచన విధానంతో, ఆర్ఎస్ఎస్ లాంటి ఒక బలమైన దేశభక్తితో కూడిన ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన మాకు అసలు చెగివేరా అంటే కమ్యూనిస్ట్ యోధులు అంటే మాకు పడదు. అలాంటిది ఏదో ఒక సినిమాలో పెడితే మేము ఏంటని నేను చదివాను, తెలుసుకున్నానంటే, ఇవన్నీ ఏంటి నేను ఎట్లా ఆలోచిస్తానంటే, నాకు దేశభక్తి ఎవరు చెప్పక్కర్లేదు. దేశభక్తి షుడ్ బి ఇన్నేట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ, టు ద మ్యాటర్ ఎనీవన్ ఇన్ విచ్ ఎవర్ కంట్రీ దే వర్ బోర్న్. అది బేసిక్. దాని గురించి మనం చెప్పించుకుంటున్నామంటే మనం సరిగ్గా లేవు, దృష్టి పెట్టట్లేదు. అలాగే నేను జడ్జిమెంట్ చేయను, వెదర్ ఐఎమ్ లెఫ్టిస్ట్ రైటిస్ట్. నేను ఎప్పుడు జడ్జిమెంట్, నేనేమని చెప్తానంటే సమతుల్యత. ఇట్స్ అ బ్యాలెన్స్.
ప్రపంచం మనం కూర్చోబెట్టి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పెదబొడ్డేపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో కోటి సంతకాలతో ప్రజా ఉద్యమం పోస్టర్ ను రిలీజ్ చేసిన మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్ నాయకులు కార్యకర్తలు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పెదబొడ్డేపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో కోటి సంతకాలతో ప్రజా ఉద్యమం పోస్టర్ను రిలీజ్ చేసిన మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నాయకులు కార్యకర్తలు. జగనన్న ప్రభుత్వంలో మంజూరు చేసిన మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని, గ్రామ స్థాయి నుండి గవర్నర్ దృష్టి వరకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలియజేస్తామని మాజీ ఎమ్మెల్యే గణేష్ మీడియాకు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు మరి ఏదైతే మెడికల్ కాలేజ్ ఉన్నాయో దాని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మొన్ననే నర్సీపట్నంలోనే ఆ రోజు పిలుపునివ్వడం జరిగింది. దీని తాలూకు ఉద్దేశం అంతా మనందరికీ తెలుసు. ఏదైతే రాష్ట్రంలో 10 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయో, మెడికల్ కాలేజీలు ఉన్నాయో జగనన్న ప్రభుత్వంలో శాంక్షన్ చేసినవి, అవన్నీ కూడా పీపీపీ ద్వారా ప్రైవేటు పరం చేసి మరి ప్రైవేట్ వారికి మరి దారాదత్తం చేస్తున్న సందర్భంలో దానికి నిరసనగా మరి గవర్నర్ గారికి మరి కోటి సంతకాలతో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులోనే ఈ రోజు నుంచి కూడా అక్టోబర్ 10 అంటే మొదటి నుంచి కూడా నవంబర్ 22 వరకు కూడా ప్రతి గ్రామంలో కూడా రచ్చబండ నిర్వహిస్తూ అక్కడే సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తారు. అదేవిధంగా అక్టోబర్ 28వ తారీఖున మరి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ర్యాలీలు చేసే కార్యక్రమం, అలాగే నవంబర్ 12ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేస్తారు. అలాగే నవంబర్ 23వ తారీఖున నియోజకవర్గం నుంచి జిల్లా కేంద్రాలకు ఏదైతే సంతకాలు చేసామో మరి నియోజకవర్గంలో అవన్నీ కూడా సంతకాలు పంపించింది కూడా చేసినవన్నీ కూడా మరి నియోజకవర్గ జిల్లా కేంద్రాలకు పంపిస్తాం. అక్కడ జిల్లా కేంద్రాల నుంచి నవంబర్ 24వ తారీఖున మరి పార్టీ కేంద్ర కార్యాలయానికి తాడేపల్లి కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి గవర్నర్ గారి నివేదిక కోటి సంతకాల పత్రాలు కూడా వారు అపాయింట్మెంట్ తీసుకొని ఇస్తారంటే ప్రతి నియోజకవర్గం నుంచి కూడా సుమారుగా 50,000 నుంచి 60,000 మంది సేకరణ ఈ సంతకాల సేకరణ చేసే కార్యక్రమానికి మరి వైఎస్ జగన్మోహన్ గారు పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగా ఈరోజు మరి నర్సీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు దాన్ని పోస్టర్ విడుదల చేయడం జరిగింది. మరి రేపటి నుంచి కూడా మేము గ్రామాల్లో మరి సమావేశాలు ఏర్పాటు చేసి రచ్చబండ ద్వారా మరి సంతకాలన్నీ కూడా సేకరణ చేసి ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో, ఏదైతే 10 మరి మెడికల్ కాలేజీని జగనన్న ప్రభుత్వంలో మరి మంజూరు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు పని చేయకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాం. దయచేసి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 10 రోజుల్లో 10 నుంచి 22 వరకు ఇచ్చారు కనుక, నవంబర్ 22 వరకు ఇచ్చారు కనుక ఇవన్నీ కూడా ఆ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా మీ దగ్గర కోరుతున్నాం. సిఐటియు 18వ అఖిల భారత మహాసభల లోగో పోస్టర్ ఆవిష్కరణ. సిఐటియు అఖిల భారత మహాసభలు మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ నగరంలో 2025 డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ 2026 వరకు జరుగుతున్నాయి. సిఐటియు 18వ అఖిల భారత మహాసభల లోగో పోస్టర్ ఆవిష్కరణ. సిఐటియు అఖిల భారత మహాసభలు మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ నగరంలో 2025 డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ 2026 వరకు జరుగుతున్నాయి. మహాసభల లోగోను ఈరోజు జగదాంబ సిఐటియు ఆఫీసులో ఆవిష్కరించడం జరిగింది. ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా 70 లక్షల మంది కార్మికుల సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ 1500 మంది ప్రతినిధులు 29 రాష్ట్రాల నుండి హాజరవుతున్నారన్నారు. ఈ మహాసభలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చలు జరిపి భవిష్యత్తు పోరాటాలకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 12 సంవత్సరాల నుండి కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను మార్పు చేసి 4 లేబర్ కోడ్స్గా మార్చిందన్నారు. ఫలితంగా కార్మికుల సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసుకునే హక్కు, జీత భత్యాలు బేరమాడుకునే హక్కులు వంటి ప్రాథమికమైనవి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 8 గంటల పని దినాన్ని 10 గంటలకు పెంచుతూ చట్టం చేసిందన్నారు. దీనిని కార్మిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. పోరాటం నినాదంతో ఈ దేశంలో కార్మిక దోపిడీ లేని సమాజం, కార్మిక వర్గ రాజ్యం తీసుకురావాలని చెప్పి లక్ష్యంతో ఏర్పడింది. ఈ 55 ఏళ్ల కాలంలో సిఐటియు అనేక పోరాటాలు, ఉద్యమాలు, కార్మిక హక్కుల కోసం నిరంతరం కూడా పోరాడుతూ వచ్చింది. ఇప్పుడు 55 ఏళ్ల కాలంలో మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో అఖిల భారత మహాసభలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలు ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి జరుగుతాయి. గతంలో ఎప్పుడు విశాఖపట్నంలో ఈ మహాసభలు జరగలేదు.
ఇది మొట్టమొదటిసారి జరుగుతున్నాయి. ఈ మహాసభను జయప్రదం చేయమని చెప్పేసి మీ ద్వారా విశాఖపట్నంలో ఉండే కార్మిక వర్గానికి, శ్రేయోభిలాషులకి, అభిదేవాదులకి, మేధావులకి అందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మహాసభలకి దేశవ్యాప్తంగా 70 లక్షల మంది కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తూ దాదాపు 1500 మంది ప్రతినిధులు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ కార్మిక సంఘాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళ యూనియన్లకి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు, అతి దీర్ఘకాలం పోరాటాల్లో ఉన్నటువంటి వాళ్ళు, కార్మిక యోధులు అటెండ్ అవుతూ ఉన్నారు. 5 రోజుల పాటు మహాసభలు విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. డిసెంబర్ 31వ తారీఖు నుంచి 2006 జనవరి 4వ తారీఖు దాకా ఈ మహాసభలు జరుగుతాయి. ఈ మహాసభల్లో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఏదైతే విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలని అవలంబిస్తుందో ఆ విధానాల మీద పెద్ద ఎత్తున మేము సమీక్షణ చేసి భవిష్యత్తులో పోరాటాలు చేయడానికి కోసం కావాల్సిన కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన ఈ 12 సంవత్సరాల కాలంలో చూసుకుంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకి కట్టబెడుతూ ఉంది. మనం ఈ రోజు చూస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాజువాక సమన్వయకర్త తిప్పలి శ్రీనివాస్ దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. జరిగినటువంటి సంఘటనలు కానీ, నిన్న మా స్టీల్ ప్లాంట్ మీద కానీ, అదేవిధంగా అంబుజా సిమెంట్స్ మీద కానీ, వీటి మీద అన్నీ కూడా చెప్పడం జరిగింది. ప్రతిదీ కూడా రిప్రజెంట్ రూపంలో ఈ యొక్క రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం, దాని మీద ఆయన స్పందిస్తూ కంపల్సరీగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీటి మీద పోరాటాలు చేసేటువంటి కార్యక్రమం రూపొందిస్తామని ఆయన చెప్పడం జరిగింది. మరి మిగతా విషయాలన్నీ కూడా మరి మీ అందరికీ తెలుసు. ఏ విధంగా ఈ రాష్ట్రంలో కానీ, ఈ కూటమి ప్రభుత్వం కానీ, లేకపోతే ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ అసలు ఏ విధంగా మనకి ఈ యొక్క కార్యక్రమం ఎలక్షన్ ముందు ఏం మాట్లాడారు, ఎలక్షన్ తర్వాత ఏం మాట్లాడారు అన్నది మనందరికీ తెలుసు. ఎలక్షన్ ముందు వీళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి హామీలు కానీ, మన స్టీల్ ప్లాంట్ మీద కానీ, స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద కానీ, ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత ఏ విధంగా అసలు ఎవరు కనబడకుండా అసలు దీని మీద ఏ విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు మనం చూస్తున్నాం. ఫస్ట్ తప్పు ఏంటంటే టెంట్ అన్నది, స్టీల్ ప్లాంట్ టెంట్ రిమూవ్ చేయడం అనేది పెద్ద తప్పు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా వాళ్ళ బాస్ ఏం మాట్లాడుతున్నారో పైన చంద్రబాబు నాయుడు అదే స్క్రిప్ట్ అందరూ కూడా చెప్తున్నారు. ఇది కేవలం ఏదో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ వల్ల ఈ స్టీల్ ప్లాంట్ పాడైపోయిందంట. అంటే 10 మంది ఇద్దరు చేయవలసిన పని 10 మంది చేస్తున్నారని, అదే కాకుండా స్టీల్ ప్లాంట్ ట్రేడ్ యూనియన్ నాయకుల వల్ల ఈ యొక్క స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారని, అంటే మన చేతకాంతనం మనం ఎవరి మీద నెట్టేద్దామని ఒక ప్రీ ప్లాన్గా ఇది అమరావతిలో ప్లాన్ చేస్తూ వీళ్ళందరి మీద నెట్టేస్తే ఆ నెపాన్ని మిగతా రాష్ట్రంలో మిగతా ప్రజల ద్వారా వీళ్ళందరినీ బ్యాడ్ చేసే విధంగా, ఇది కేవలం ఈ ఎంప్లాయీస్ వీళ్ళ వల్లే ఎంత ఇలాగ అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం తప్పు లేదన్న విధంగా వాళ్ళు ఈ నెపం వాళ్ళ మీద ఉన్నటువంటి ఎవరినో ఒకరిని తెలుసు కదా, వాళ్ళు తెలివితేటలు ఎలా ఉంటాయో, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్లాన్ చేసి ఇది మనకు చెడ్డ పేరు రాకుండా అవతల వాళ్ళ మీద ఎలాగ నెట్టాలన్న దాని మీద ఆయన దాంట్లో మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆ విధంగా ప్లాన్ చేస్తూ ఎంప్లాయీస్ లోపల ఒక బ్రిటిష్ పరిపాలనలో ఎవరు మాట్లాడకూడదు, ఒకరికొకరు ఎవరో పక్కకెళ్ళి చిన్న 5 నిమిషాలు మాట్లాడుకుంటే వాళ్ళకి మెమో ఇచ్చేయడం. ఇది ఎంత దౌర్జన్యం అంటే పాపం సీనియర్గా 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు వయసు పడినటువంటి వాళ్ళ చేత కూడా వాళ్ళు చేయలేని పని కూడా దగ్గరుండి చేయించేసి వాళ్ళ చేత వాళ్ళు ఎంత అంటే ఈ విధంగా చేయడం ద్వారా వాళ్ళు ఈఆర్ పెట్టుకుని బయటికి వెళ్ళిపోతారు, మెమో ఇస్తే భయపెడితే బయటికి వెళ్ళిపోతారు. ఎవరైనా ధర్నాలో పాడుకుంటే వీడియో తీసి వాళ్ళని ఆధార్ కార్డులన్నీ కూడా దాన్ని బ్లాక్ చేసి ఈ యొక్క కాంట్రాక్ట్ లేబర్ని కానీ ఈ ఎంప్లాయీస్కి మెమోస్ ఇవ్వడం కానీ ఇటువంటివన్నీ ఈ సంవత్సర పాలనలో చేయడం ద్వారా ప్రభుత్వం తక్షణమే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులతో మాట్లాడి పెండింగ్ బకాయిలు తక్షణం చెల్లించాలని మాజీ మంత్రి విడుదల రజని డిమాండ్ చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారని, పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లెటర్స్ రాస్తుంది, అయినా కూడా ఈ ప్రభుత్వం ఎంత కూడా వాళ్ళలో చలనం లేదు. రీసెంట్గా మనం చూసాము, ఒకసారి డిస్ప్లే చేయమా. ఈ లెటరు రేపటి నుండి వైద్య సేవలు బంద్ అని చెప్పి నెట్వర్క్ హాస్పిటల్స్ లెటర్ రాశాయి. ఇందులో మనం చూసినట్టయితే ఆగస్టు ఈ నెల 10 నుంచి అంటే ఈ రోజు నుంచి పూర్తిగా కూడా ఈ నెల 10 నుంచి అని చెప్పేసి
వైద్య సేవలు నిలిపివేస్తున్నామని చెప్పేసి వీళ్ళంతా కూడా ఈ లెటర్ ఇవ్వడం జరిగింది. అయితే మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ ఏడాది కాలంగా మేము పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ప్రజలంతా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. ఇంతకాలం మీకు సేవ చేశాం, ఈ కష్టకాలంలో మాకు అండగా నిలవాలని ప్రజల్ని కోరుకుంటున్నాం. ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది, ఏడాది కాలంగా మేము పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ప్రజలంతా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం అంటున్నారు. హాస్పిటల్స్ కూడా మనం చూసినట్టయితే ఈ సంవత్సర కాలంగా ఆశాస్ అయితే నియర్లీ 20 times అనేక రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఏమని, మేము నడపలేకపోతున్నాము, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఈ ప్రజలు వస్తే ఏదైనా అనారోగ్య పరిస్థితులు వస్తే మేము చూడలేకపోతున్నాం, ఎందుకంటే మాకు భారం అయిపోతుంది అని చెప్పి వాళ్ళు పదే పదే చెప్తూ నంబర్ ఆఫ్ లెటర్స్ రాసి రిపీటెడ్గా కూడా ఈ గవర్నమెంట్ని అలారం చేస్తూనే ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా వాళ్ళతో చర్చిద్దామా, వాళ్ళతో ఏదైనా సంప్రదింపులు చేద్దామా అని కనీస చర్చలు కూడా చేయకుండా, ఒకవేళ చేసినా కూడా ఏదో మాటలు చెప్పి పంపించి, అప్పటి వరకు మాటలు చెప్పి మళ్ళీ తిరిగి వీళ్ళు వచ్చి వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటుంటే వాళ్ళకు కనీసం వాళ్ళు చెప్పినటువంటి మాటల మీద కూడా నిలబడకుండా పూర్తిగా గాలికి వదిలేసినటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇక నిరుత్సాహపడి పడి పడి ఇక ఏదైతే ఈ బకాయిలు పేరుకుపోయి ఇక మా వల్ల కాదు అని చెప్పి దేశంలో ఎక్కడ కల్తీ మద్యం కుట్రదారులను ప్రోత్సహించిన చరిత్ర జగన్దే అని పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. కల్తీ మద్యం గురించి నిందితులకు వత్తాసు పలకడం గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడుంది ఆ జగన్ అంటూ టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. కల్తీ మద్యం పట్టుకున్నది మా ప్రభుత్వం, కల్తీ మద్యం నిందితుల్లో టీడీపీ నేతలున్నా అరెస్టు చేయించింది మా ప్రభుత్వం. ఇన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారే. కాదని చెప్పే ధైర్యం మీకుందా? ఓపెన్ డిబేట్కి వచ్చే ధైర్యం మీకుందా అని నేను అడుగుతున్నాను. మీరు మీ పత్రిక, మీ చెత్త ఛానల్లో మీరు ఏదేదో చూపించవచ్చు. క్రెడిబిలిటీ లేని పత్రిక, క్రెడిబిలిటీ లేని ఛానల్. నీ ఛానల్లో వచ్చేది ఎవరు నమ్మరు, నీ పత్రికలో వచ్చేది అది పత్రిక కాదు, నీ పార్టీ కరపత్రిక. దట్ ఈజ్ యువర్ వాయిస్. సాక్షి పత్రిక, దట్ ఈజ్ యువర్ వాయిస్. ఎవరు నమ్మరు దాన్ని. కల్తీ మద్యానికి మూల విరాట్ మీరు. కల్తీ మద్యాన్ని ప్రోత్సహించింది మీరు. కల్తీ మద్యం కుట్రదారులకి అండగా నిలబడింది మీరు. కాదని చెప్పే ధైర్యం ఉందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఈ రోజున మీరు ఏమి ఎరగనట్టుగా నంగనాచి కబుర్లు చెప్పొచ్చు మీరు, కానీ రికార్డు ఎక్కడికి పోతుంది? రికార్డుని ఎలా కాదనరు మీరు? చరిత్రను ఎవరు కాదంటారు మీరు? వాస్తవాలను ఎలా కాదంటారు? నేను 1 by 1 అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. కల్తీ మద్యం అప్పుడు మేమే అధికారంలో ఉన్నాం. అప్పుడు మీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లాది విష్ణు, ఆయన ఒక బార్ నడుపుతారు. ఆ బార్లో కల్తీ మద్యం తాగి 6 చనిపోయారు. అది ఆ క్లిప్పింగ్ ప్లే చేయనా? ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఎందుకు ఈ రోజున ఒక టీచర్ అవతారం ఎందుకు ఎత్తానంటే, మీరు నంగనాచి కబుర్లు చెబుతూ ఉన్నారు, తెలిసిన విషయాలు కూడా తెలియదు అంటున్నారు. ఏదైతే మేము పోలీస్ ఆఫీసర్లుగా ఉన్నప్పుడు ఈ సెటిల్మెంట్ గ్యాంగ్స్ ఉంటాయి, కర్ర తీసుకొని గట్టిగా చెబితే కానీ వినరు. నేను కర్ర తీసుకొని మిమ్మల్ని ఏం చేయలేరు కనుక ఈ కర్ర ఉపయోగించి మీకు అర్థమయ్యేటట్లు నేను చెబుతున్నాను. స్వర్ణ బార్లోనే కల్తీ పైన ఉంది. ఇక్కడ స్వర్ణ బార్లోనే కల్తీ. ఈ స్వర్ణ బార్ ఎవరిది? మల్లాది విష్ణు. మల్లాది విష్ణు ఎవరు? మీ నాయకుడు, తర్వాత ఎమ్మెల్యే కూడా అయ్యాడు, మీకు అత్యంత సన్నిహితుడు. మరి అతని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు? కల్తీ మద్యానికి అతని బార్లో చనిపోతే అతన్ని ముద్దాయిగా పెట్టినట్టు. నెక్స్ట్ క్లిప్పింగ్ అయితే అతను ముద్దాయిగా పెట్టాను చూడు. ఏ9 ఇక్కడే ఉంది. ఏ9గా విష్ణు బార్. గాజువాక అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వ్యతిరేకిస్తూ స్థానికులు పోరాటం మొదలుపెట్టారు.
శనివారం బి అప్పలరాజు నిరసన దీక్ష చేపట్టారు. భావితరాలకు ఇబ్బంది లేకుండా ఉన్నందుకు తాను స్వచ్ఛందంగా పోరాటం ప్రారంభించామన్నారు. ముఖ్యమైన వ్యక్తులు సహకారం అందించడం సంతోషమని తక్షణమే ఈ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంటే ఈ రోజు పెదగంటేడులో ఈ యొక్క అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనేది ప్రారంభించాలని అదాని వారు కోరుకున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ నేను స్వచ్ఛందంగా నేను ఒక్కడనే ఈరోజు ఇక్కడికి వచ్చేసరికి మన సోదరులు ఆనంద్ గారు కానీ, మన ముల్లె పెంటరాజు గారు కానీ, మన డాక్టర్ గోవింద్ రెడ్డి గారు కానీ, జీవి రెడ్డి బాబు గారు కానీ చూసి వారు మన పెదగంటేడు సోదరులందరికీ ఫోన్ చేస్తే ఈరోజు మన మాస్ లీడర్ అయినటువంటి మన పల్లా కార్తిక్ గారు వారు ఇచ్చేసి వారి యొక్క మద్దతును తెలియజేసినందుకు నేను చాలా ఆనందపడుతున్నానండి. అలాగే అహర్నిశలో శ్రమించి ఈరోజు మన పెదగంటేడు సోదరులందరూ ఒక గ్రూప్ను క్రియేట్ చేశారు. ఆ గ్రూప్ను క్రియేట్ చేయడం ద్వారాగా నేను చాలా ఆవేదన చెంది ఈ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం ఫ్యూచర్లో ఎలాగైతే దీని యొక్క విష ప్రభావం చూపుతుందని ఆలోచించుకొని నేను స్వచ్ఛందంగా వచ్చానండి. అంతే తప్పించి దీని వెనక ఏ రాజకీయ పార్టీ ప్రోద్బలం లేదు, ఏదీ లేదు. అలాగే మీరు కూడా ఈ యొక్క నా యొక్క మాటలు విని మాకు ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తారనేసి నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నరసన్నపేట వైసీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు కృష్ణదాస్ మీడియాతో మాట్లాడడం జరిగింది. కూటమి ప్రభుత్వం పేదలకు వైద్యం దూరం చేస్తుందన్నారు. రాష్ట్రంలోని 17 మెడికల్ కాలేజీలను పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని కోటి సంతకాల సేకరణ పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆనాడు 17 మెడికల్ కాలేజీలకు కొత్తగా అనుమతించి 5 పూర్తి చేసి మిగతా కూడా వివిధ దశలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలే జగన్ కాలంలో నిర్మాణం కాలేదని చెప్పినటువంటి వైనానికి వ్యతిరేకంగా, అలాగే పేదలకి ముఖ్యంగా వైద్యాన్ని దూరం చేస్తూ సరళీకరంగా అందే ప్రభుత్వ విధానం నుంచి అందే వైద్యాన్ని దూరం చేస్తూ పేద విద్యార్థులకు మెడికల్ కాలేజీలు అన్నవి, మెడికల్ సీట్లు అన్నవి అబ్బురంగా ఉండే విధంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమాన్ని చేపట్టింది. మరి సుమారు నవంబర్ 24 వరకు రేపు ఈ రోజు నుంచి ప్రారంభించినటువంటి కార్యక్రమం నవంబర్ 24 వరకు ఇది వివిధ గ్రామాల్లో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ప్రజలకి ఈ విషయాలన్నీ తెలియజేస్తూ మరి చంద్రబాబు గారికి ప్రజా వ్యతిరేక విధానాలని, కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ప్రజలకు తెలియజెప్తూ, మెడికల్ కాలేజీల అవసరాన్ని ప్రజలకు తెలియజేస్తూ, ప్రైవేటు పరంగా చేస్తూ దానివల్ల వచ్చిన ఇబ్బందులు కూడా వివరంగా తెలియజేస్తూ, వారు అనుమతి తీసుకొని సంతకం చేసే విధంగా మరి ప్రజల ద్వారా సంతకాల సేకరణ, కోటి సంతకాలు సేకరించి మరి దాన్ని గవర్నర్ గారికి సమర్పించే దిశగా గవర్నర్ గారు అనుమతి తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కన్వీనర్స్ ఎవరైతే ఉన్నారో అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, అలాగే ముఖ్య నాయకులతో, పార్లమెంటరీ ముఖ్య నాయకులతో కలిసి బాడంగి మండలంలో హత్య కేసు వివరాలను డీఎస్పీ భావ్యారెడ్డి వెల్లడించారు. సినిమా హాల్ కాలనీలో రాజేశ్వరరావు చెప్పులు కొడుతూ కుటుంబంతో జీవిస్తున్నాడు. చిన్న కొడుకు లక్ష్మణరావు రోజు మద్యం తాగి గొడవ చేసేవాడు. బుధవారం మద్యం తాగి తండ్రిని డబ్బులు అడగ్గా ఇవ్వకపోవడంతో ఇద్దరు గొడవ పడ్డారు. ఈ మర్డర్ కేసు విచ్ అప్ అండ్ డౌన్ మనకి నిన్న సుమారుగా తెల్లవారుజామున 4 జరిగింది. సో ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఉన్నారో అతను బోనగిరి లక్ష్మణరావు, ఇతను బాడంగి విలేజ్కి సంబంధించిన అతను 41 years బై ఏజ్. అతను సొంత తండ్రి అయిన బోనగిరి రాజేశ్వరరావుని హతమార్చడం జరిగింది. ఇక వివరాలకి వెళ్తే జనరల్గా కూడా ఇతనికి ఆల్కహాల్ అడిక్టే. సో ప్రతిరోజు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి అతని తండ్రిని ఎవరైతే అతను మామూలుగా చెప్పించే అతను పాపులర్, సో ఆ డబ్బుల కోసము రోజు కొట్లాడటం జరిగేది. కొన్ని ఇయర్స్ నుంచి కూడా ఇలా గొడవలు పడుతూనే ఉన్నాడు అతని తండ్రితో. అలాగే నిన్నటి రోజు ఆ డబ్బుల కోసమే గొడవ మొదలయ్యి ఆ గొడవ ఆల్టర్కేషన్ ఎప్పుడైతే రాత్రి నుంచి అలా కంటిన్యూ అయ్యి మార్నింగ్ సుమారుగా 4కి
ఆ గొడవ కొద్దిగా పీక్స్కి వెళ్ళి ఏ పాపులర్ ఏదైతే ఆ హ్యామర్ ఉంటుందో దాన్ని గూటం అంటారు కదా, దాంతో అతని రైట్ ఇయర్ లేదా మీద గట్టిగా ఒక లైక్ స్ట్రైక్ ఇవ్వడం వల్ల వెంటనే ఇంకా కుక్క కూలిపోయి బ్లీడింగ్ ఇంజరీతో ఇమీడియట్గా చనిపోవడం జరిగింది.